So dear students, good evening everyone. So welcome back to our session. Right now, today in this session, we are going to discuss about problem number 8 from exercise 9.1. Okay, exercise 9.1 అంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో సో 8 మార్క్స్ సమ్ కింద వచ్చే భాగం అనమాట. దిస్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 8 ఫ్రమ్ ఎక్సర్సైజ్ 9.1 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం, అలాగే ఇంట్రడక్షన్ బేసిక్స్ కూడా చెప్పుకున్నాం, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్ కూడా చేసాము. ఆల్రెడీ ఎక్సర్సైజ్లో కూడా కొన్ని సమ్స్ కంటిన్యూగా 1 to 5 సమ్స్ అవన్నీ కూడా మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ 5 సమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత మనకి 7, 8, 9, 10 సమ్స్ అనేవి మనకి 8 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే 9 and 10 సమ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. రైట్, టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 8th క్వశ్చన్. ఓకే, అసలు 8th క్వశ్చన్ దేని గురించి చెప్తున్నాడు అదేంటో ఒకసారి మీరు గమనిద్దాం. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్, జస్ట్ ట్రై టు ప్లీజ్ ఫోకస్. ఓకే, సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో వాడు ఏం చెప్తున్నాడు, ఏ స్టాట్యూ అంటే ఏంటంటే ఒక విగ్రహం అనమాట. ఓకే, ఒక విగ్రహం లాంటిది. మనకి పొలిటీషియన్స్ కానీ, ఒక దేవుడి బొమ్మలు కానీ, లేదా ఒక అంబేద్కర్ గారి విగ్రహం కానీ, లేదా ఒక లీడర్స్ యొక్క పొలిటికల్ స్టాట్యూస్ ఉంటాయి. ఆ స్టాట్యూస్ ఎప్పుడూ కూడా సింపుల్గా గ్రౌండ్ మీద పెట్టరు. దానికి ముందు ఒక చిన్న ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ ఫౌండేషన్ స్టోన్ మీద విగ్రహాన్ని నించోబెడతారనమాట. అయితే ఆ ఫౌండేషన్ స్టోన్ని మనం పెడస్టల్ అంటాం. ఆ వర్డ్ మనకి ఇక్కడ వస్తుంది చూడండి. ఓకే, ఏ స్టాట్యూ దాని యొక్క మీటర్స్ ఎంత అండి, లెంత్ 1.6 మీటర్స్ స్టాల్ అనమాట. ఓకే, ఒక స్టాట్యూ ఉందని చెప్తున్నాడు. ఆ స్టాట్యూ దాని యొక్క లెంత్ ఎంత, 1.6 మీటర్ టాల్ అనమాట. 1.6 మీటర్ అంటే ఏంటి, ఎవరి యొక్క లెంత్, స్టాట్యూ అంటే విగ్రహం యొక్క లెంత్ అనమాట. అది దేని మీద నించోబెట్టాడు, 1.6 మీటర్స్ టాల్ స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ పెడస్టల్. అంటే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక పెడస్టల్ యొక్క టాప్ మీద నించోబెట్టాడు. మీ డయాగ్రామ్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో డయాగ్రామ్లో ఇక్కడ పాయింట్ బి నుంచి పాయింట్ సి వరకు ఇదంతా కూడా పెడస్టల్ అనమాట. మీరు రాసేది చూడండి. ఓకే, అంటే ఒక చిన్న సిమెంట్ టైప్ ఆఫ్ స్టోన్లో ఒక బేసిక్ ఫౌండేషన్ అనమాట. అంటే బి నుంచి సి, అంటే ఇదంతా కూడా మనకి ఏమవుతుంది, పెడస్టల్ అవుతుంది అనమాట. ఈ పెడస్టల్ యొక్క టాప్ నుంచి 1.6 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక స్టాట్యూని నించోబెట్టాడు. అంటే ఇది మనకి స్టాట్యూ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. అంటే పాయింట్ సి నుంచి డి వరకు, సి నుంచి డి వరకు 1.6 మీటర్స్ స్టాట్యూ, బి నుంచి సి వరకు పెడస్టల్ అనమాట. అంటే పెడస్టల్ యొక్క టాప్ నుంచి 1.6 మీటర్ స్టాట్యూ నించోబెట్టాడు. అయితే ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, అంటే ఇలా కొంచెం ఎదరకు వస్తే ఇదంతా గ్రౌండ్ అనమాట. ఓకే, ఏదో ఒక పాయింట్, ఇక్కడ ఏదో పాయింట్ ఉంది, దాన్ని నేను ఏ అని తీసుకున్నాను. ఓకే, సో ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ స్టాట్యూ అంటున్నాడు. అంటే టాప్ ఆఫ్ ఏ స్టాట్యూ అంటే ఇదా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ పాయింట్ వద్ద నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ఏ స్టాట్యూ అంటే ఇది వస్తుంది. టాప్ ఆఫ్ ఏ పెడస్టల్ అంటే ఇది వస్తుంది. చూసుకోండి, జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 2 టాప్లు ఉన్నాయి. ఒకటి టాప్ ఆఫ్ ది పెడస్టల్ అంటే ఇది వస్తుంది. అలా కాకుండా టాప్ ఆఫ్ ది స్టాట్యూ అంటే ఇది పైది వస్తుంది అనమాట, డి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది స్టాట్యూ. టాప్ ఆఫ్ ది స్టాట్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఎంత అని చెప్తున్నాడు, 60 degrees. అంటే పెద్దది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మొత్తం ట్రయాంగిల్ కవర్ అయిపోతుంది. కాబట్టి హోల్ యాంగిల్ 60 degrees మొత్తం అంతా కూడా. అలా కాకుండా ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది పెడస్టల్. టాప్ ఆఫ్ ది పెడస్టల్ అంటే ఇక్కడికి అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీ, అంటే చిన్నది, అంటే లోపలిది 45, టోటల్ది 60 degrees. అంటే 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఒకటి 60 degrees ఇచ్చాడు, ఇంకొకటి 45 degrees ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటి, ఫైండ్ ద హైట్ ఆఫ్ పెడస్టల్. హైట్ ఆఫ్ స్టాచ్యూ అక్కర్లా, ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఓన్లీ మనం పెడస్టల్ యొక్క హైట్ కడితే సరిపోతుంది. అంటే ఫస్ట్ మనం హైట్ ఆఫ్ ది పెడస్టల్ అంటే పెద్ద ట్రయాంగిల్ కాదు, చిన్న ట్రయాంగిల్. అంటే లోపలిది చూసుకోండి, ఇగో బిఏసి, మళ్ళీ చెప్తాను చూడండి, బిఏసి, ఇది చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ గివెన్ డేటా ప్రకారంగా బీసీ ఈక్వల్ టు, బీసీ అంటే ఏంటండి, పెడస్టల్ హైట్ అనమాట. అంటే పెడస్టల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్న అదే కట్టాలి కాబట్టి హెచ్ కింద రాశాను. ఓకే కదా. నెక్స్ట్ పాయింట్, సిడి ఈక్వల్ టు, సిడి అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఏంటి,
స్టాట్యూ యొక్క హైట్ ఎంత 1.6 మీటర్స్ ఇచ్చాడు, ఆ రెండు ఓకే. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకటి బిఏసి అంటే బిఏసి చిన్నది ఓకే, అండ్ ఇంకోటి బిఏడి బిఏడి పెద్దది ఓకే. నెక్స్ట్ ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాను tan 45 ఓకే, యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి tan అప్లై చేస్తున్నాను చిన్న ట్రయాంగిల్కి బిఏసికి అంటే tan 45 అంటే 45కి ఆపోజిట్ ఏంటి బీసీ, ఇగోండి బీసీ బై ఎడ్జసెంట్ ఏంటి ఏబి, ఇగో ఏబి అంటే tan 45 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏంటి హెచ్ అనమాట, ఇగో రాసేనా లేదు ఇది హెచ్. ఏబి అంటే ఏంటి డిస్టెన్స్ అంటే ఏంటి గ్రౌండ్ మీద అంటే డి వేసుకోవచ్చు లేదంటే హెచ్ బై డి. దీని ప్రకారంగా క్రాస్ మల్టిప్లై చేస్తే డి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో ఫైనల్గా డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు లేదా, అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైట్ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పాను, కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి వచ్చిందా లేదా. 45 డిగ్రీస్ ఉన్నప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది బిఏడి పెద్దది, ఈసారి ఎంత యాంగిల్ tan 60 అంటే టోటల్గా చూసుకోవాలి 60కి ఆపోజిట్ ఏంటి మొత్తం అంతా కూడా అంటే బి నుంచి డి వరకు, ఇదిగోండి బిని బిడి బై ఎడ్జిసెంట్ ఏమవుతుంది ఏబి అవుతుంది అంటే ఆపోజిట్ బై ఎడ్జిసెంట్ అనమాట. అంటే బీడి అంటే ఏంటి, బీడి అంటే బి నుంచి సి అంటే బీసీ ప్లస్ సిడి, ఇదిగోండి బీసీ ప్లస్ సిడి బై డినామినేటర్లో ఏబి అనమాట. ఇప్పుడు tan 60 వాల్యూ √3 తెలుసు కదా, tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ అంతా ఇగో బి నుంచి సికి హెచ్, ఇదిగో హెచ్ ప్లస్ సిడి, సిడి వాల్యూ 1.6 ఇగోండి బీసీ ప్లస్ సిడి కాబట్టి హెచ్ ప్లస్ 1.6 బై ఏబి వాల్యూ డి ఓకే. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ డి ఎంత √3d ఈక్వల్ టు హెచ్ ప్లస్ 1.6 హెచ్ ప్లస్ 1.6. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు √3dలో ఓన్లీ డి కావాలి, అప్పుడు ఏం చేస్తున్నాను ఆ √3ని ఆర్హెచ్ఎస్ వైపు పంపిస్తున్నాను అటువైపు, అప్పుడు ఏమవుతుంది హెచ్ ప్లస్ 1.6 బై √3 అయిందా లేదా. ఇదంతా హెచ్ ప్లస్ 1.6 ఈ √3 అటువైపు వస్తే బై √3 అయింది, కాబట్టి ఇది ఈక్వేషన్ 2 కింద రాసుకున్నాను. ఇప్పుడు 1, 2 ఈక్వేషన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే డి ఈక్వల్ టు డి ఎల్హెచ్ఎస్ ఈక్వల్గా ఉన్నాయి లేదా, కాబట్టి ఆర్హెచ్ఎస్ అంటే 1 and 2 నుంచి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేయండి. అంటే ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ ఏంటి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్ ఏంటి హెచ్ ప్లస్ 1.6 బై √3. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ హెచ్ ఏమవుతుంది √3h ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ ఏముంది హెచ్ ప్లస్ 1.6 ఉందా లేదా, హెచ్ ప్లస్ 1.6 ఈ ప్లస్ హెచ్ ఇటువైపు తీసుకొస్తున్నాం అప్పుడు ఏమవుతుంది మైనస్ హెచ్ అవుతుంది, అంటే √3h ప్లస్ హెచ్ విల్ బికమ్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.6. ఇక్కడ హెచ్ కామన్గా తీయచ్చు లేదా, అంటే హెచ్ కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ √3 మైనస్ 1 మిగులుతుందా లేదా, √3 మైనస్ 1 బ్రాకెట్లో ఈజ్ ఈక్వల్ టు 1.6. ఫైనల్గా మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ √3 మైనస్ 1 అటువైపు వెళ్తే బై √3 మైనస్ 1 అవుతుంది, అంటే న్యూమరేటర్లో 1.6 ఉంది ఇంకో 1.6 బై ఈ √3 మైనస్ 1 అటువైపు వెళ్తే బై √3 మైనస్ 1 అవుతుంది అనమాట. ఇది మనకి హెచ్ వాల్యూ అంటే ఏంటి బి నుంచి సికి, అంటే దేర్ ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1.6 బై √3 మైనస్ 1, అంటే ఇది మనకి హైట్ ఆఫ్ ది పెడెస్టల్ అవుతుంది, స్టాట్యూ కాదు. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది, చాలా చాలా సింపుల్. ఇంకొక వీడియో జరుగుతుంది, ఆ వీడియోలో మనకి 6th or 7th క్వశ్చన్లో ఏదో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అది కూడా మనం కవర్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.